ఇక చూడుర్రి, గుండుకు చందనం పూసుకొని చేతుల విమానం బొమ్మ పట్టుకున్నాడు కదా సారు. ఈయన పేరు అజయ్ రాయ్, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కాశ్మీర్లో టెర్రరిస్టు గాళ్ళు జొర్రి మనోళ్ళ జీవి తీసిపోయిర్రు కదా. అయినా కూడా సెంటర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? రక్షణ శాఖ మంత్రి రాఫేల్ విమానాలకు మిరపకాయలు నిమ్మకాయలతోటి జిట్టిదండలు కట్టుడేనా? అవి ఊడిపోయేటట్టు విమానాలకు పని చెప్పేదేమన్నా ఉన్నదా లేదా అనుకుంటా బొమ్మకు రాఫేల్ అని పేరు రాసి గీ తీర్లా ఎక్కిరిచ్చిండు. మనోళ్ళే గింతమంది ప్రాణాలు పోతే చీమ గుట్టినట్టయినా ఇది లేదా? ఇంకెప్పుడు విమానాలను పాలోళ్ళ మీదకి తోలుతారు? తుప్పు పట్టకుండా దుమ్ము దూడ్చుకుంటా కూర్చుంటున్నారా అని కారెడ్డాలాడిండు. ఇక ఇంటోడు ఏలు పెడితే బయటోడు కాలు పెడతాడన్నట్టు మన ఎయిర్ ఫోర్స్ ని చిన్నతనం చేసుకుంటా మన దేశం మనిషే గీతీర్లు ఎక్కిరిస్తే పాకిస్తాన్ లూకుంటారా? నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ఇండియాని ఎక్కిరించుకుంటా వాళ్ళు మురుస్తుర్రు. మంచి మందులే చెప్పాలి, చెడు చెవులే చెప్పాలి అంటారు. ఎవరి దేశాన్ని వాళ్ళు చిన్నతనం చేసుకుంటారా? బయట దేశ పోలేనడన్నా వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ ఆయుధాలను ఎన్నడన్నా ఎక్కిరియంగా చూసినామా? యుద్ధం అంటే ఇంట్లో బొమ్మ విమానం పట్టుకొని కూర్చొని ఎక్కిరించినంత అలకా ఉంటుందా? దాని వెనుక పొంటి ఎన్ని ఉంటాయి అన్న ఆలోచన ఉండద్దా అనుకుంటా అజయ్ రాయ్ని ఏకి పారేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు.